హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో గైస్, మేము ఈరోజు అయితే హైదరాబాద్ లో ఒక బ్యూటిఫుల్ సన్ రైజ్ స్పాట్ కి అయితే వెళ్ళబోతున్నాము. సన్ రైజ్ అంటేనే బ్యూటిఫుల్, బట్ ఏంటంటే అక్కడ ఏంటంటే కొంచెం మనకి హిల్స్, కొంచెం హిల్ ఏరియా ఉంటుంది అనమాట. కొంచెం టాప్ లోకి వెళ్ళి సన్ రైజ్ చూస్తే ఇంకా సూపర్బ్ ఉంటుంది. సో బేసిక్ గా నేను ఆ సన్ రైజ్ స్పాట్ కి చాలా రోజుల నుంచి వెళ్దామని వెయిట్ చేసిన, అంటే ఎప్పుడు కుదరలే. ఫైనల్లీ ఈ రోజు, సో మొత్తానికి అయితే ఈ రోజు అయితే వెళ్తున్నాము. సో బేసిక్ గా ఆ సన్ రైజ్ స్పాట్ వచ్చేసి కాజాగూడ హిల్స్ అనమాట. అది నియర్ టు గచ్చిబౌలికి చాలా దగ్గరలో ఉంటుంది. అంటే రాయదుర్గ సర్కిల్ నుంచి మనము రైట్ తీసుకొని లోపలికి రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ స్పాట్ అయితే చూద్దాం. లెట్స్ గో. సో డిస్క్రిప్షన్ లో లొకేషన్ పెట్టినా, చూసుకొని వచ్చేసేయండి. ఎందుమల చలో. సో గాయస్, మేమైతే ఆల్మోస్ట్ ఇది కొండపైకి వచ్చేసినాము. సో ఇక్కడ చాలా పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది అనమాట. అంటే బైక్స్, కార్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. బేసిక్ గా ఇక్కడికి చాలా మంది నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ వెళ్తారు కదా. సో మార్నింగ్ సన్ రైజ్ చూడాలనుకునే వాళ్ళు ఇక్కడ గచ్చిబౌలికి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఐటీ ఎంప్లాయీస్, ఇక్కడ గచ్చిబౌలిలో చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళు బాగా వస్తూ ఉంటారు. సో మీరు చూడొచ్చు, ఇక్కడ పార్కింగ్ కూడా ఉందన్నమాట. మొత్తం కార్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు. చూడొచ్చు కదా, మొత్తం పార్కింగ్ ఏరియా లాగా ఉంది. మీరు పైకి రావచ్చు. పైకి వచ్చేటప్పుడు కూడా మీకు కొంచెం సీసీ రోడ్ ఉంటుంది, కొంచెం అప్ ఉంటుంది అనమాట. కొంచెం స్లోగా వస్తే బాగుంటుంది. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్ లాగా ఫామ్ అయింది. సో అటు నుంచి అనమాట సన్ రైజ్ వస్తుంది. సో బేసిక్ చాలా మంది వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం కూడా వెళ్దాము. సో ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో లెట్స్ గో. సో చూడండి అందరు ఎట్లా వెళ్తున్నారు. అందరు సన్ రైజ్ కోసమే వచ్చారు అనుకుంటా. మేబీ అందరూ వచ్చేది సన్ రైజ్ కోసమే. సో మంచి ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. మస్తు వస్తాయి మార్నింగ్ ఫొటోస్ అయితే. నేను చూసిన చాలా మంది యూట్యూబ్ వీడియోస్లో అట్లా పెట్టినప్పుడు చూసిన సూపర్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం కూడా తీద్దాం, ఫొటోస్ తీద్దాం కొన్ని. కనిపిస్తుంది కదా మీకు అక్కడ, అక్కడే అనమాట ది సన్ రైజెస్ ఎట్ ద ఈస్ట్. సో అది ఈస్ట్ సిటీ వ్యూ మస్తుంది. సో చూడొచ్చు సిటీ వ్యూ ఎట్లుందో, మస్తు అనిపిస్తుంది. సూపర్బ్ ఉంది. సో పైకి ఎక్కి సిటీ వ్యూ చూస్తే వా అమేజింగ్. యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ గచ్చిబౌలి సైడ్ చాలా బిల్డింగ్స్ పోయినాయి కాబట్టి ఆ లైటింగ్ సూపర్ వస్తుంది. సో ఇంకా పైకి వెళ్దాము, పైన అనమాట. ఇంకా పైన నుంచి చూస్తే మస్తు ఉంటుంది వ్యూ. సో లెట్స్ గో. యా, అందరు వెయిట్ చేస్తున్నారు చూడండి అక్కడ సన్ రైజ్ కోసము. సో చాలా మంది అనుకుంటా మేబీ. అండ్ దట్టు ఈరోజు సాటర్డే అండ్ టైం అరౌండ్ 6:10 అవుతుంది, 6:10 అలా అవుతుంది. సో 6 తర్వాత స్టార్ట్ అవుతుంది సన్ రైజ్. సో చాలా మంది వెయిట్ చేస్తారు సన్ రైజ్ కోసమే. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. ఒక చిన్న వార్ అయిందనమాట మా మధ్యలో, చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. వాళ్ళు మా తర్వాత వచ్చినారు, బట్ మాకంటే పైనే ఉన్నారు అక్కడ. సో ఐ విల్ షో. సంథింగ్ లిటిల్ బిట్ మిస్కమ్యూనికేషన్. తీకు
సో మేము ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. ఏడువి ఉన్నామన్నా అంతా వ్యవహారం తెల్లకత్త మాఫియా ఇది ఉంది. మొత్తం గ్యాంగ్లు ఉన్నారు. సో కొంచెం పైకి ఎక్కి చూద్దాం వ్యూ ఇంకా ఎట్లుందో. సో ట్రై చేద్దాం, మళ్ళీ వెళ్ళి లైట్కి ఇరుగుదాం. మళ్ళా రండి బ్రో, అటు ఎక్కుదాం. సో దే ఆర్ మై ఫ్రెండ్స్, మై ఆఫీస్ colleagues, friends coming through. So there is no sun. ఆల్ మూన్స్ ఆర్ దేరా. అమ్మ దవాజీ మామూలుగా లేగా మూన్స్ అంటే నాకు అర్థం కాలే. ఐ థింక్ ఇది కాదా, ఇదేనా యాక్చువల్లీ? ఇది కాదా, ముందుకెళ్ళాలి ఇంకా. సో గైస్ మొత్తానికి అయితే మేము పీక్ ఆఫ్ ది హిల్కి వచ్చినాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ రైజ్. సో అందరు వెయిట్ చేస్తున్నారు. సో చూడండి, అక్కడ మధ్యలో మామూలు కూడా ఉన్నారు. సో ఇట్స్ టైమ్ ఎగ్జాక్ట్గా 6:45 అవుతుంది. సో లెట్స్ సీ. అండ్ ఇంకెంతసేపు టైం పడుతుందో రాకూడదట, ఇవి లాగ్ వేస్ట్ అవుతుంది. 7 minutes. చెప్పిందా నీకు? సూర్యుడు బాబాయ్ ఆల్మోస్ట్ వచ్చేసినాడు, బట్ క్లౌడ్స్ వల్ల తెలియట్లేదు, ఏర్పడట్లేదు అనమాట ఆ షేప్. సో ఆల్మోస్ట్ సూర్యుడు బయటకు వచ్చేసినాడు. బేసిక్గా వింటర్ సీజన్లో ఏంటంటే ఆ హారిజిన్ ఉంది కదా, హారిజిన్కి ఇట్లా అరౌండ్ ఒక 2 fingers పెడితే ఫింగర్స్ పైన కనిపిస్తుంది అన్నమాట సూర్యుడు ఎప్పుడైనా. సో ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే ఎగ్జాక్ట్గా 2 fingers పైన కనిపిస్తున్నాడు. అట్లా స్లో సూర్యుడు చిన్నప్పుడు వేరే చూసాక మీ చెన్నైలో సూర్యుడు వేరేలా ఉంటాడు. సూర్యుడు లైట్ గా ఆరెంజ్ కలర్. ఏం కలర్ అది? ఎగ్జాక్ట్ గా ఏం కలర్ అనాలి చెప్పు నువ్వు. ఆలోచించుకున్నా. సో సాఫ్ట్ ఫ్యాన్ కలర్ లో ఉన్నాడంట లైట్ గా. సూర్యుడు ఎగ్జాక్ట్ గా కలర్ ఏందో నేను మ్యాచ్ చేయలేకపోతున్నా. సో మీకు తెలిస్తే చెప్పండి. ఏమయ్యా ఆన్ చేసినా లేదా? ఫోటోలు తీసి ఒకసారి పెళ్లి 1999లో ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది. కాదు, వింటర్ సీజన్ లో కొంచెం క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఏర్పడదు. బట్ వేరే టైంలో అయితే మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో సిటీ వ్యూ, అక్కడే 7 tombs ఉన్నాయి. ఆ 7 tombs పైన అట్లా సూర్యుడు 7 tombs పోయాయి నాకు తెలుసాయి చిన్నప్పుడు పైన 7 tombs. సో అది గోల్కొండ. ఆ గోల్కొండ పక్కన 7 tombs. దానిపైన కార్నర్ మన బాబాయ్ కనిపిస్తుంది. అవి 7 ఉంటాయి యాక్చువల్గా. వెనక ఉంటాయి, దాని వెనక కష్టమైతే ఏమన్నా చాట్మా కనిపిస్తున్నాడు. రైట్, కొంచెం జూమ్ చేసి అయిపోతాం. సో గోల్కొండ మళ్ళీ చెప్పు. బాగుంది, చాలా బాగుందని చెప్పలేము కానీ బాగుంది అంతే. ఎందుకంటే నేను ఇది వింటర్ సీజన్ లో క్లౌడీగా అంత ఏర్పడదు అది. అట్లుంది నా పరిస్థితి కూడా. ఎంతో బాగుంటుంది అనుకున్నా, బట్ ఒక మాదిరిగా ఉంది, ఒక మాదిరిగా అవుతుంది. వేరే సీజన్ లో మంచిగా ఉంటుంది ఏమో. అప్పుడు కూడా ఇంకొక వీడియో చేస్తాం, అప్పుడు దానికి వీడియో చేసి దానికి అటాచ్ చేస్తా దీనికి. ఇందుకే వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ టు వెల్కమ్. ఇందుకే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను. సబ్స్క్రైబ్, లైక్, షేర్. అందరితో ఒక్కొక్క లైక్ షేర్ కొట్టిద్దామా? అందరు వాడలే. Anyway, welcome. చెప్పు. We have to feel the nature.
ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వెరీ బ్యూటిఫుల్. అమ్మాయి బ్యూటిఫుల్ అవునా కదా. ఎంత ఎంత దానిలో ఎగ్జాక్ట్లీ లోపల చూడు. వాటర్ ఇదిగో అందరు టల్లాలి అందరు టల్లాలి. చూడండి మీకు లోపల కనిపిస్తారా? We have to feel the nature, so nature will love you. Nature, we have to save the nature. Nature will save you. Nature will give you fruits. అరే మంచి డైలాగ్ చెప్దామంటే డిస్టర్బెన్స్ ఎప్పుడు. ఫుడ్ అన్నావు కదా, ఏదో ఫుడ్. సో నేచర్ని మనం ప్రేమించాలి, అది మనల్ని ప్రేమిస్తూనే ఉండాలి. చెట్లు నాటండి, చెట్లకు వాటర్ పోయండి. సో దానివల్ల మనకి ఫ్రూట్స్ వస్తాయి. చెట్లకు మీరు ఆక్సిజన్ ఇస్తే, మీరు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తే అది ఆక్సిజన్ ఇస్తుంది. ఇప్పుడు చెట్లు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు. సన్ రైజ్ చెట్లు అది దాంట్లో ఒక లేయర్ ఒక లేయర్ దాంట్లో ఓకే. ఇదైతే మాదిరిగా ఉంది, మరి ఇంత సూపర్ అయితే. బేసిక్గా అక్కడ నుంచి ఇట్లా రేస్ వస్తే ఆ వ్యూ చూడడానికి మంచిగా ఉంటుంది. బట్ ఆ క్లౌడ్స్ వల్ల అది ఏర్పడట్లే అంతే. ఇక్కడ ఎదురు చూస్తుంది కూడా రేస్ కోసం. ఇట్లా వచ్చినప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇటు సైడ్ ఇట్లా రేస్ అయితే ఆ క్లౌడ్స్ వల్ల తెలియట్లేదు కానీ, బట్ వేరే సీజన్లో వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ లైట్గా రేస్ ఉన్నాయి చూడండి. సో ఇది ఆ క్లౌడ్స్ వల్ల తెలియట్లేదు. బట్ ఎనీవే సూర్యుడు ఈజ్ అల్టిమేట్ యూనివర్స్. సో ఇది గైస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చిన, బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఎప్పుడు ఇక్కడికి రాలే అన్న, ఫస్ట్ టైం వచ్చినా అని చెప్పిన. బట్ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు సూపర్ ఉంది సన్ రైజ్. ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం, మీరు చూడండి. సారీ, నాకు క్షమించండి. బాయ్. సో గాయస్ ఇది సన్ రైజ్ అయితే. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. టైం ల్యాప్స్ పెట్టి తీసాము, సో అది కూడా వీడియోలో అటాచ్ చేస్తాము. సో ఇట్స్ నైస్ డే టు మీ అండ్ నివాస్. హాయ్ గైస్.